హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా చిట్టి తండ్రికి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ హాలిడేస్ తర్వాత చూడాలి అసలు మంచిగా పోతాడా? ఏడుస్తాడా? ఏందనేది. మొత్తానికైతే మా వాడిని నిద్ర లేపినాను. స్కూల్ పోదాం లేరా అని లేషిండు పాపం ఏడవకుండా. మా చిట్టి తండ్రికైతే రాత్రి ఏ టాయ్ ఆడుకొని పండుకుంటాడో వానికి అదే టాయ్ కావాలి పొద్దున చేతిలో లేకపోతే ఇంక ఆ రోజు రచ్చ రచ్చ. ఇగ వాడికి బ్రష్ చేపిచ్చేసి, స్నానం చేపిచ్చేసి, తినిపిచ్చేసి రెడీ చేసినాము. కాకపోతే వీడసలు గ్యాపొచ్చింది గదా! ఎంత సతాయిస్తాడో నేను రెడీగా ఉంటే ప్రిపేర్ అయ్యి అట్లా కాదురా, ఇట్లా కాదురా అని చెప్దామని. వాడు నాకు ఉల్టా షాక్ ఇచ్చిండు. యాక్టివ్‌గా స్కూల్‌కి రెడీ అయిపోయి పోతా అన్నట్టు. చూసిర్రా అసలెంత యాక్టివ్‌గా ఉన్నాడో. మస్తు మా వోడైతే అట్లుంటది మా వోనితోనిగ. మొత్తానికి వాడు మంచిగా రెడీ అయిపోయి షూస్ ఎయి అని చెప్పేసేసి చెప్తున్నాడు మా వోడు. ఇంక షూస్ ఏసేసి మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినాము. కాకపోతే లేట్ అయింది కొంచెము. ఇగ ఫస్ట్ డే గదా! లేట్ లేవడము, లేట్ తినడం అంతా అయిపోయింది. అంత పొద్దున తినడం అలవాటు తప్పిపోతది గదా! మధ్యలో గ్యాప్ ఇంగ వాడు ఎప్పుడు బండి తీస్తే అప్పుడు పోదామా అన్నట్టు వెయిట్ చేస్తుండు వాళ్ళ డ్యాడీ కోసము. మొత్తానికైతే స్కూల్‌కి స్టార్ట్ అయిపోయినాము. మా వాడు చూసిర్రా ఫోన్‌కి ఎట్లా స్టిల్స్ ఇస్తున్నాడో హాయ్ చెప్పురా అని చెప్తే టంగులో పెట్టేసి అట్లుంటది. ఎండ కొడుతుందంటే అటు తిప్పుకొని అడుతలా ఇంగ ఆయన ఆలోచిస్తున్నాడేమో స్కూల్ పోవాలి ఇదే రూట్ అని చెప్పేసేసి కనుక్కున్నాడు మా వాడు ఇంత గ్యాప్ వచ్చినా కూడా స్కూల్ రూట్‌ని. ఇంగ స్కూల్‌లో పోంగానే యాక్చువల్లీ ఆయమ్మలు తీసుకెళ్తారు లోపలికి. ఇగ మా వాడు ఫస్ట్ డే కదా అని ఇగ రిక్వెస్ట్ చేసుకొని మేమే పోయినాం లోపలికి. చెప్పేసేసి దించుతాంలే లేట్ అయినా సరే వాడు ఏడుస్తాడేమో మళ్ళా అని మేమే. ఇగ వాడేమో చూసిర్రా అసలిగ మేము పోతే ఉన్న వాడికి ఫరక్ లేదన్నట్టు పోతున్నాడు మా వోడు. మొత్తానికైతే వదిలేసినాము. చూడాలి ఇంగ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటాడా ఏందనేది. రివర్స్ వచ్చేటప్పుడు గూడా నేను చూపిస్తున్నా చూడండి. అసలు ఎంత యాక్టివ్‌గా వచ్చిండో అట్లుంటది మా వాడితోని. ఏదో పట్టుకొనొచ్చిండు స్కూల్‌లో ప్రిపేర్ చేసిండంట.